మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. రామ్మోహన్ రావు గారు, అజిత్ పవార్ మరణం తర్వాత కోర్స్ సునేత్ర పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు చేపట్టుకున్నారు. అజిత్ పవార్ స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ని తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి మద్దతుగానే పనిచేస్తున్నారు కూడా. ఇప్పుడు శరద్ పవార్ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి నివాసంలో భేటీ కావడాన్ని ఎట్లా చూడొచ్చు? ఇది రెబల్గా చూడాలా శరద్ పవార్ వర్గం నుంచి, లేదంటే శరద్ పవార్ని ఏక్నాథ్ షిండే ముందే కలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలు జరగడం? సో ఏం జరగబోతుంది పార్లమెంట్ సమావేశాల కంటే ముందు? నమస్తే అండి. రెండు వర్గాలు కలిసినాయి. అజిత్ పవార్ వర్గంతో పాటు శరద్ పవార్ వర్గం వాళ్ళు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిని కలిశారు. పాయింట్ ఒకటేమో చెప్పిన పేరు వేరంటే చల్లకొచ్చి ముద్దగా వచ్చినట్టు అసలు చాలా వేరు. యాక్చువల్ గా ఎన్డీఏ కూటమి ఇప్పుడు రేపు వచ్చే జూలై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి కనుక అందులో భాగంగా ఎలిమినేషన్ బిల్లు మళ్ళొకసారి, మహిళా బిల్లు మళ్ళొకసారి, మన 2029లో ఈ ఎన్నికలు అమలయ్యేటట్టు సీట్ల పెంపు, ఎలిమినేషన్ ఇవన్నీ కలిపి పెడతా ఉంటుంటారు కలిపి దానికి కనుక సంప్రదింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం చరిత్రలో వెనక్కి వెళితే కనుక ఇప్పుడు 27 ఏళ్ల క్రితం 97లో ఈ 99లో శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ విడిపడ్డప్పుడు సోనియా గాంధీ విదేశీయులను ప్రశ్నిస్తూ ఆయన పిఏ సంగ్మాన్ మాజీ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్, ఆయన అసలు లోక్సభ స్పీకర్, వాళ్ళిద్దరు కూడా ఆనాడు వ్యతిరేకించి ఇంకో నలుగురు కలుపుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. యాక్చువల్ గా ఫస్ట్ అక్కడ వచ్చిన 99 ఏంటంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి అవుతారనే దాంతో సోనియా గాంధీ విదేశీయురాలు కదా, ఆమె విదేశీయులు ప్రశ్నిస్తూ వీళ్ళిద్దరు కలిసి కొంతమంది కలుపుకొని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. తర్వాత పిఎస్ఐ కానీ ఎన్సీపీ కానీ ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా ఎక్కడ ఏ కుటుంబం ఉన్నారు, కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నారు, అంటే ఇండి కుటుంబం కదా. ఎప్పుడైతే ఇండి కుటుంబం బయటకు వచ్చే క్రమంలో ఇప్పటికీ ఇండి కుటుంబంలో ఉన్నట్టు శరద్ పవార్ గారు చాలా షరతులు పెడుతున్నారు. ఒక దశలో రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తా అని చెప్పి రకరకాలుగా ఇటు పక్క అటు పక్క ఇటు ఎన్డీఏతోని అటు ఇండి కుటుంబంతో నాటకాలు ఆడారు చూసినాం. ఎప్పుడైతే అజిత్ పవార్ వర్గం విడిపోయిందో, బయటకు పోయిందో, ఆయన అజిత్ పవార్ మొదటి నుంచి వారి మన అనునాయకునే ఉన్నాడు. పూర్వకం చెప్పాలంటే పార్టీలో పెద్ద అయినా ఉన్నాడు. ఈవెన్ అజిత్ పవార్ మరణం కంటే ముందు కూడా శరద్ పవార్ తో కలవడం జరిగింది. వాళ్ళిద్దరు కలిసిపోతున్నారు అన్నటువంటి వాదన కూడా వినిపించింది. రెండు ప్రాంతీయ పార్టీలను ఎన్సీపీ జాతీయ పార్టీ పేరు కానీ మహారాష్ట్ర దాటి మహా అయితే గోవాలో చేసింది, కానీ నాకు తెలిసి వేరే రాష్ట్రాలు చేసిన బీహార్ కూడా ఇక్కడ గెలవలేదు. కనుక నేషనలిస్ట్ పార్టీ అట్లాగే మనకు శివసేన, ఈ రెండు పార్టీలను మొన్న చీల్చి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ఎట్లా అధికారంలోకి వచ్చింది? మొదటిసారి ఏమో దేవేంద్ర ఫడ్నవీస్ అంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాడిని కూడా పక్కన పెట్టి ఉప ముఖ్యమంత్రికి ఒప్పుకోమని ఏక్నాథ్ షిండే ఏదైతే మనకు ఉద్ధవ్ ఠాకరే పార్టీని పార్టీని చీల్చారు. ఆఖరికి పార్టీ గుర్తు కూడా ఏక్నాథ్ షిండేకే వచ్చింది, అది బాణం గుర్తు కదా. అట్లా ఎన్సీపీది కూడా చూసుకుంటే నిజంగా గడియారం గుర్తు వెళ్ళింది, ఎన్నికల గుర్తు. గడియారం గుర్తు ఎవరికి వచ్చింది? అజిత్ పవార్ వర్గానికి వచ్చింది. అజిత్ పవార్ గారు ఆకస్మికంగా చనిపోవడం వల్ల ఇక్కడ అజిత్ పవార్ దానిలో వర్గంలో ఒక చీలిక ఏమొచ్చిందంటే అజిత్ పవార్ భార్యను ఇప్పుడు ఏవైతే ఆమెను ఆమె ప్రకటించిన తర్వాత పార్టీ సొంతం అయిపోయింది కదా, మళ్ళీ వ్యక్తిగతం అయిపోయింది కదా, ఎట్లా ఉంటుందని అజిత్ పవార్ వర్గంలో కొందరు చీలిపోయి ఎన్డీఏ కుటుంబం వర్తించాలని వస్తున్నారు సమస్య. ఎందుకంటే అసలైన అజిత్ పవార్ పార్టీ ఏదైతే మద్దతు ఇస్తుందో ఎన్డీఏ కుటుంబం అది అట్లాగే ఉంది. కానీ పార్టీలో వచ్చిన దాని వల్ల ఆమెను ఒప్పుకోమని చెప్పి వాళ్ళు, ప్లస్ ఇటు పక్కన శరద్ పవార్ వర్గంలోని వాళ్ళు కూడా ఇద్దరు వీళ్ళు, అజిత్ పవార్ వర్గం వాళ్ళు ఒకరు, మొత్తం మీద ముగ్గురు నిన్న ఫడ్నవీస్ తో కలిశారు. దీనికి చారిత్రక ప్రాధాన్యత ఏం లేదు, పెద్దగా ఏం లేదు అంటే సార్. వాస్తవానికి సార్ రెండు పార్టీలకు సంబంధించి ఒక అనిశ్చితి మాత్రం కొనసాగుతోంది. సునేత్ర పవార్ బాధ్యతలు తీసుకున్నాక కొంతమంది నచ్చొచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు. ఇప్పటికే శరద్ పవార్ వర్గం నుంచి కూడా కొంతమంది కొంత అనిశ్చితితో ఉన్నది వాస్తవం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ రెండు వర్గాలు కలిసి ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత అంటే ఈ కుటుంబ కలయిక ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? అదే జరిగితే సునేత్ర పవార్ అధికారానికి ఏమైనా కొంత అభద్రతా భావం ఉండేటువంటి అవకాశం ఉందా? శరద్ పవార్ రేపు పొద్దున బలంగా మారేటువంటి అవకాశం ఉందా? సునేత్ర పవార్ ని కొంత పెకిలించేటువంటి అవకాశం కనిపిస్తోంది. 5,000 బలంగా పిడికలైతుంది కదా, బలంగా కలిస్తే ఇదే అంతే. ఇద్దరు విడిపోయినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంలో మొట్టమొదటి బీజేపీ, తర్వాత శివసేన ఏక్నాథ్ షిండే వర్గము, మూడోది అజిత్ పవార్ వర్గం అయింది ఈ ప్రభుత్వంలో. కనుక ఇద్దరు కలిసి ఆటోమేటిక్ ఏంటంటే సంఖ్యాబలం పెరుగుతుంది. అప్పుడు రెండో స్థానానికి పోతారు వీళ్ళు. అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి అడిగే అవకాశం ఉంటది.
ఏది అజిత్ పవార్ గతంలో ఇచ్చారు కదా, ఈసారి ఖచ్చితంగా శరద్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి అవకాశం ఉంది. లేకపోతే అజిత్ పవార్ వర్గంలోనే సరే ఎన్సీపీ ఒక్కటైన తర్వాత, చీలిపోయిన ఎన్సీపీ ఒకటైతే 2 బలాలు కలుస్తాయి. 2 బలాలు కలిస్తే ఆటోమేటిక్ గా బలం పెరుగుతుంది కదా. ఎన్డీఏను కూడా బ్లాక్ మెయిల్ చేయడం, ఎన్డీఏను కొంచెం డిమాండ్ చేయడానికి ఆటోమేటిక్ గా బలం పెరిగితే సార్, ఆటోమేటిక్ గా బలం పెరిగితే ఎవరికి పెరుగుతుంది అంటే ఈ సునేత్ర పవార్ పరిస్థితి ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా కనిపిస్తుంది కదా. అంటే ఆమె పార్టీ అధ్యక్షురాలు ఉంటది. ఇప్పుడు 2 పార్టీలు విలీనం అవుతలేవు ఇక్కడ, కేవలం ఎన్డీఏకి మద్దతు ఇస్తామని చేస్తారు అంతే. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ కానీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చే క్రమంలో ఆల్రెడీ ఇప్పుడు సునేత్ర పవార్ కూడా ఆమె కూడా అజిత్ పవార్ భార్య కూడా ఆమె కూడా దీనికి మద్దతు ఇస్తుంది కదా, ఎన్డీఏకి మద్దతు ఉంది కదా. కాదు ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అజిత్ పవార్ వర్గం నుంచి ఉన్నారు కదా. అజిత్ పవార్ ఉంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి లేదు కనుక శరద్ పవార్ వర్గం కూడా కలిస్తే ఒక లాభం ఏంటంటే సంఖ్యాపరంగా శివసేన ఏకనాథ్ షిండే కంటే ముందుంటారు వీళ్ళు కలిసి, ఇద్దరు కలిసి కదా, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. అప్పుడు ఏమైతే సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళు దక్కుతుందని ఒకటి. అట్లాగే రాష్ట్రాల్లో మన దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఇంకా బలంగా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వైపుకు వీళ్ళు చూడాలి కదా, శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ వైపు మొన్నటి ఇప్పుడు జూలై 15 మనం మాట్లాడుతున్నాం, జూలై 2 నాడు 3 నాడు చూసుకుంటే శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో విలీనమైతే ప్రతిపాదన పంపింది. వాళ్ళు ఒప్పుకుని తెలియదు కానీ మనం విడిపోయినాం కదా కాంగ్రెస్ నుంచే కదా, ఈ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎన్సీపీని మొత్తం రద్దు చేసి ఎట్లా ఎన్సీపీకి వాళ్ళు మొదలు ఎన్నుకున్న ఎన్నిక గుర్తు పోయింది, ఏది గడియారం గుర్తు అన్ని పోయినాయి కదా. ఆటోమేటిక్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ లో కలిసే బదులు ఇటు పక్కన కలుస్తారని నేను అనుకుంటున్నాను.